సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 జనవరి మాస ఫలితాలకు స్వాగతం. మరి విఎన్ఆర్ క్రియేషన్స్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 జనవరి మాసానికి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. చూసే ముందు గ్రహస్థితి చూస్తే ఒకసారి జన్మ రాహు సంచారం అనేది ఉంది, ద్వితీయంలో బృహస్పతి, సప్తమ కేతు సంచారం, ఇక నవమ స్థానంలో శుక్రుడు బుధుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు 19వ తారీఖు. అలాగే బుధుడు వచ్చేసి దశమ స్థానంలోకి 9వ తారీఖు వెళ్తున్నాడు. ఇక రవి కుజులు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉన్నారు. రవి ఏకాదశ స్థానంలోకి ఈ 15వ తారీఖు వెళ్తున్నాడు. ఇక శని ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి జన్మ రాహువు సప్తమ కేతు ఉండడం వల్ల మానసిక అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఏదో రకమైన ఒత్తిడితో పాటు శారీరక మానసిక అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. పని యందు కొంత ఆసక్తి తక్కువగా ఉండడం ఉంటుంది. అయితే కొంత రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల మంచి ఆలోచనాత్మక ధోరణి అనేది ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. తృతీయాధిపతి శుక్రుడు నవమ దశమ స్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి మంచి అనుకూలత ఉంటుంది. అలాగే విహారయాత్రలకు కూడా పోయే అవకాశం కుటుంబంతో కలిసి ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం, వాహనాలు తీసుకోవడం కూడా చేస్తారు. అలాగే కుటుంబానికి సంబంధించిన విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం. ముఖ్యంగా వైద్య విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. కొన్ని రకాల ఆటంకాల మధ్య విద్యార్థులు మంచి విజయాలను అయితే సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాలు తీసుకున్నప్పటికీ కూడా రుణాలు సకాలంలో తీర్చడం, ఇబ్బందుల నుంచి కొంత బయటపడడం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. కాకపోతే బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఏదైనా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి శుక్రుడు నవమ దశమ స్థానాల్లో సంచరించడం వల్ల కొంత చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించారు, విశేషంగా రాణిస్తారు. ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మేనేజ్మెంటు అలాగే బిజినెస్ వాళ్ళు కూడా విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. అలాగే ఖర్చులు కూడా ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ గమనం అనేది మనకు సూచిస్తుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. అలాగే ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం చేయండి. ఇక దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలను దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి 2024 సంవత్సరం జనవరి మాసానికి మాస